వయస్సుతో సంబంధం లేకుండా ఇంతమందిని ఎలా ఆకట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని మనం ఎంతలా ఓన్ చేసుకున్నామంటే పవన్ కళ్యాణ్ గారు ఏది వాడినా ట్రెండ్ అయ్యేంతగా. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని ఒక వ్యసనం అని, ఒక డెమి గాడ్ అని, ఒక పవర్ హౌస్ అని, ఒక ఆంది అని అంటారు. బట్ ఒక ఫెయిల్యూర్ పర్సన్ నుంచి ఒక డైనమిక్ అండ్ హై పవర్డ్ పొజిషన్‌గా ఎలా ఎదిగారు? మోస్ట్ ఇంట్రోవర్ట్ నుంచి ది బెస్ట్ డైనమిక్ లీడర్ అండ్ ద గేమ్ చేంజర్‌గా ఎలా అయ్యారో మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉంటే తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. హలో లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ విత్ గాయత్రి పూర్ణిమ. మన జెండాని ఎజెండాని మర్చిపోకూడదు కాబట్టి ఈ రోజు వీడియోలో మనందరికీ ఇష్టమైన మన పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న 3 బెస్ట్ క్వాలిటీస్ గురించి మాట్లాడేసుకుందాం. ఈ 3 బెస్ట్ క్వాలిటీస్లో తో పవన్ కళ్యాణ్ గారు అందరికంట యూనిక్ పర్సన్ అయ్యారు. అంటే ఏది చేసినా హిస్టరీ క్రియేట్ చేసేంతగా. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆకలిగా ఉన్న వ్యక్తికి మాత్రమే ఆకలి బాధలు తెలుస్తాయి. కష్టంలో ఉన్న వారికి మాత్రమే కష్టం అంటే ఏంటో తెలుస్తుంది. కానీ అన్నీ ఉండి కూడా ప్రజల బాధల గురించి ఆలోచించే వారిని మహానుభావులనే కదా అనాలి. అలాంటి వారిలో గౌతమ్ బుద్ధుడు ఒకరైతే, అలాంటి సిమిలర్ క్వాలిటీస్ ఉన్న మన పవనుడు కూడా అద్భుతమే కదా. అలాంటి గౌతముడు తన రాజ్యాన్ని సుఖాల్ని వదిలేసి ప్రజా శ్రేయస్సు కోసం అడవులు దారిపడితే, మన ఈ పవనుడు తన కంఫర్ట్ జోన్స్ అన్నీ వదిలేసి ప్రజల కోసం ప్రజల్లోకి వచ్చేసారు. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ పార్టీ పెట్టే టైంకి తన మైండ్ సెట్ అయితే ఎలా ఉందో ఈ వీడియోలో చూడండి. And one day I think I would like to meet you, maybe in near future, whenever it happens. Really, I'm looking forward to meet you very soon. Thank you, all of you. Jai Hind. అండ్ తర్వాత తను ఎలా మారారు, ఎలా చేంజెస్ వచ్చినాయి అనేది ఈ వీడియోలో చూడండి. One day I'll come back to US, but not like this. The most powerful position, we'll come back to US. 3 పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చి రెసిలియన్స్ అండ్ డిటర్మినేషన్. స్టెప్ అంటే స్టెప్ తీసుకోవటం. ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే ముందు మనం ఎన్నో క్యాల్కులేషన్స్ చేస్తాం. లైక్ ఇది స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేయగలమా, ఛాలెంజెస్ ఏంటి, అసలు సక్సెస్ అవుతామా అని ఆలోచిస్తాం. బట్ కళ్యాణ్ గారు మాత్రం ఫస్ట్ స్టెప్ అయితే వేసేసి మనల్ని ఎవర్రా ఆపేది అని దానికోసం చాలా పోరాటాలే చేశారు. పవన్ కళ్యాణ్ గారు చాలా న్యూమరస్ ఛాలెంజెస్ ని ఫేస్ చేశారు, బోత్ పొలిటికల్ గా అండ్ ఫిలిం కెరియర్ లో కూడా. అన్నగారైన చిరంజీవి గారు ఉన్నా తన లైఫ్ ఏమీ కేక్ వాక్ కాదండి. లైక్ మూవీస్ లో తనకి తాను గుర్తింపు తెచ్చుకోవటానికి యునిక్ గా ఏం చేయాలని ఆలోచించి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని తన లైఫ్ ని ఎన్నో రిస్క్స్ చేశారు కాబట్టే వన్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ పర్సన్ అయ్యారు. ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేశారు. సో పొలిటికల్ పార్టీలో కూడా చాలా అవమానాలు, క్రిటిసిజం అండ్ అసాసినేషన్ కూడా ఎదుర్కొన్నారు మన పవన్ కళ్యాణ్ గారు. బట్ హీ బిలీవ్డ్ ఇన్ యద్భావం తద్భవతి. వాట్ యు థింక్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ఫస్ట్ మనం చేయాలనుకున్న విషయాల్ని స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్ గా మనకి సపోర్ట్ దొరుకుతుంది. ఎందుకంటే ఎవరి కలలు సాకారం చేసుకోవాలంటే వాళ్ళే యుద్ధం చేయాలి. మన కోసం ఎవరో వస్తారు అని ఎదురు చూడటం మానేయాలి. సెకండ్ పాయింట్, టేకింగ్ ఫెయిల్యూర్స్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. మూవీస్ అయినా పాలిటిక్స్ అయినా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని యాక్సెప్ట్ చేసే విధానాన్ని ఒక అద్భుతం అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఏ స్టాపర్, బట్
ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ టు లెర్న్ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని గట్టిగా నమ్మారు. ఒక సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయినప్పుడు తను ఫెయిల్ అయ్యాను, ఓడిపోయాను అని రియలైజ్ అవడానికి జస్ట్ ఒక 15 నిమిషాలు మాత్రమే తీసుకున్నారంటే తను డెస్టినేషన్కి ఎంత దగ్గరలో ఉన్నారా అని ఆయన అనుకున్నారంట. ఇంకా ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఇంకెంత డెడికేటెడ్గా వర్క్ చేయాలని అని అప్పుడు డిసైడ్ చేసుకున్నారంట. అందుకే కదా 100% స్ట్రైక్ రేట్తో ఫస్ట్ టైం ఇండియన్ పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ గారు బౌన్స్ బ్యాక్ అయ్యారు విత్ ఏ ప్రొఫౌండ్ అస్టౌండింగ్ విక్టరీతో. అంతే కదండి, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒకానొక టైంలో కంటికి కనపడిన శత్రువుతో మనం కూడా పోరాడవలసి వస్తుంది. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం గోల్ని రీచ్ అవ్వడానికి అతి చేరువలో ఉన్నామని. ఇంకా కొంచెం హార్డ్ వర్క్ ఫోకస్డ్ అండ్ నెవర్ గివింగ్ యాటిట్యూడ్తో మనం మన సక్సెస్ శిఖరాల్ని సాధించవచ్చని. కష్టం తర్వాత వచ్చే ఆ సక్సెస్ ఇచ్చే కిక్కే వేరప్ప అని పవన్ కళ్యాణ్ గారు ప్రూవ్ చేశారు. ఇంక థర్డ్ పాయింట్లోకి వెళ్ళిపోతే ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉండే స్వభావం. సక్సెస్ వచ్చాక నేను మాత్రమే సక్సెస్ అయ్యాన్ని ఎక్కడ తన రూట్స్ని మర్చిపోలేదు. తన సక్సెస్ని తీసుకొచ్చి అమాంతం అన్నయ్య చిరు పాదాల దగ్గర పెట్టేశారు విత్ జీరో ఈగో అండ్ జీరో యాటిట్యూడ్. ఆ ఒక్క సన్నివేశంతో మనందరికీ మరింత చేరువైపోయి మన ఇంట్లో ఒకరైపోయారు మన పవన్ కళ్యాణ్ గారు. మరి నిజంగా మన పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమే కదండి. విషింగ్ ఎ వెరీ హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం గారు. వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ. కీప్ ఇన్స్పైరింగ్ us with your great work. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ గాయత్రి పూర్ణిమ.